మామూలుగా శుక్రవారం రోజు అంతగా పని ఏమి ఉండదు. కూరగాయలు కూడా నేను తేను. చికెన్ చేసి ఇచ్చినారు. సైడ్ కొంచెం తిన్నాను, చూడండి ఎంత ఉందో. మా అమ్మ చేసిన టమాటా పచ్చడి చేసుకొని తినేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, మా అవ్వ వచ్చేసి 30 దినాలు ఇచ్చింది. సూపర్ మార్కెట్కి వెళ్ళేసి కూరగాయలన్నీ తీసుకొని రావాలంట. మొత్తము లిస్ట్ ఏం చెప్పలా, కూరగాయలన్నీ తీసుకొని రావాలంట. ఈరోజు ఇంట్లో పార్టీ ఉందంట. మొత్తము ఒక్కోటి వచ్చేసి 3 పీసులుగా కర్టూన్ బాక్సులు తీసుకున్నామనింది. రండి వెళ్దాం. నేను వెళ్ళే సూపర్ మార్కెట్ వచ్చేసి బ్లాక్ 4 అనమాట. కార్ అయితే పార్కింగ్ లో పెట్టేసా. ఇక్కడ కనపడైతే సభాసాలం సూపర్ మార్కెట్ అనమాట. జమియా ఎంట్రన్స్ లో ఇలా అర్బానాలు ఉంటాయి. మనకు కావాలంటే తీసుకొని లోపల వెళ్ళాలి. సూపర్ మార్కెట్ లో మనకు ప్రతి ఒక్క వస్తువు దొరుకుతాయి. నేను కూరగాయల కోసం వచ్చినా కాబట్టి కూరగాయల సెక్షన్ కి అయితే వచ్చా. ఇక్కడ వచ్చేసి ఆకుకూరలన్నీ ఒక టేబుల్ మీద సెట్ చేసిన రౌండ్ గా. మనకి ఎన్ని కట్టలు కావాలో అన్ని తీసుకొని కవర్ లో వేసుకొని అక్కడ వెళ్ళి ప్రైస్ చేయించుకోవాలి ఎంత అనేది. ముసిల్ది వాట్సాప్ లో ఫోటో పెట్టింది. ఈ తేనె తీసుకున్నామని. వీళ్ళు తేనె వచ్చేసి అరబీలో ఆసలు అని పిలుస్తారు. ప్రస్తుతానికి నేను తీసుకునే సామాన్లు ఇయ్యే. మనం మొబైల్ ఇట్లా పైకి వీడియో తీస్తా అంటే కోటోలు ఎందుకు తీస్తామంటారు, అందుకే అక్కడ వీడియో తీయలేదు. కూరగాయలు తీసుకొని అర్బాన్ లో పెట్టి చూపిస్తున్నాను. ఇవి కొన్నే కాదు, ఇంకా చాలా సామాన్లు తీసుకోవాలా. చూడండి లాస్ట్ వరకు. ఇక్కడైతే కొన్ని సామాన్లు అయితే బాగాలేవు కూరగాయలు. వేరే సూపర్ మార్కెట్ వెళ్ళి చూద్దాం రండి. దానికి ఎంత అయినాయో అమౌంట్ పే చేద్దాం. 10 దినాలు 750 ఇచ్చినాడు. ఇవన్నీ వచ్చేసి 9 రూపాయలు. ఇవన్నీ కార్లో పెట్టుకొని ఇంకో సూపర్ మార్కెట్ దగ్గరికి అయితే వెళ్దాం. నైట్ బయట వెళ్ళిన సీట్లు అన్నీ ఫోల్డింగ్ నేను తీసుకునేది. ఇంకో సూపర్ మార్కెట్ దగ్గరికి వెళ్దాం. మామూలుగా ప్రతి సోమవారం అయితే కూరగాయలు తీసుకొని వస్తా. ఈ రోజు శుక్రవారం ఏమంటే సౌదీ నుంచి వాళ్ళ చుట్టాలు వస్తానంట. సో ఇంట్లో అయితే పార్టీ ఉందంట. కూరగాయలన్నీ తీసుకొని రమ్మనింది మా ముషిల్లి. ఇక్కడ కనపడే సూపర్ మార్కెట్ వచ్చేసి బ్లాక్ 9. ఇది వచ్చేసి ఇంటికి దగ్గరగా ఉంటది. మా ముషిల్లి కూరగాయలు నీట్ గా ఉంటే తీసుకొని రావాలి, తీసుకొని రావద్దు. ఇంకో సూపర్ మార్కెట్ చూడండి, అందుకే వచ్చా ఇక్కడికి. దగ్గరలో రంజాన్ పండుగ స్టార్ట్ అవుతుంది, అందుకే సామాన్లన్నీ ఆఫర్ పెట్టినారు. బాక్సులు అన్ని. ఇవి వచ్చేసి కియారు. ఇవి వచ్చేసి ఒక 2 బాక్సులు తీసుకున్నాను. ఇంకా ఉల్లగడ్డలు తీసుకున్నాను. ఉల్లగడ్డలు బుతాత్ అంటారు. ఇంకా క్యారెట్ వచ్చేసి 3 బాక్సులు తీసుకున్నా, జిజర్ అంటారు. నిమ్మకాయలు వచ్చేసి 2 బాక్సులు. ఇక్కడ కనపడేది కస్సు, జహరా, ఇంకా కొన్ని సామాన్లు అయితే తీసుకునేసాను. బాక్సులలో కాకుండా కవర్లలో కేజీల ప్రకారం తీసుకునేటి ప్రైజ్ చేయించుకోవాలా. బాక్సులలో వచ్చేటి వాటికే బాక్స్ కి ప్రైజ్ ఉంటాయి. ప్రస్తుతానికి సామాన్లు అయితే ఇయ్యే. నేను ఎక్కువగా వచ్చేసి ఈ సూపర్ మార్కెట్ కే. క్యాషియర్ కౌంటర్ దగ్గర పోయి డబ్బులు కట్టేద్దాము. ఇక్కడ చాలా మంది మన ఇండియా వాళ్ళే ఉన్నారు క్యాషియర్ కౌంటర్ లో పనిచేసే వాళ్ళు. కౌంటర్ దగ్గరికి వెళ్తానే కొన్ని సామాన్లు అయితే మర్చిపోయినా, మళ్ళీ వెనక్కి వెళ్ళి తీసుకొని వచ్చిన. కరేపాకు, తెల్లగడ్డలు ఇట్లా. ఇక్కడ వచ్చేసి బిల్లు మొత్తం 14 దినాల 190 ఫీల్స్ అయింది. పోయేసి కర్ల సామాన్లు. మొన్న వర్షం పడి క్లైమేట్ అయితే చేంజ్ అయిపోయింది. అప్పుడే ఎండలు స్టార్ట్ అవుతాయి. ఈ బిల్లు వచ్చేసి 14 దినాల 190. ఇది వచ్చేసి 9 దినాల 225. మొత్తం 23 దినాల 415 అయింది. 30 దినాలు ఎత్తపోతే 6.5 దినాలు చిల్లర మిగిలింది. నేను తీసుకున్న కూరగాయలు మొత్తం వచ్చేసి 6,000 చిల్లర అనుకోండి. ఈ రోజు వచ్చేసి శుక్రవారము. మామూలుగా శుక్రవారం రోజు అంతగా పని ఏమి ఉండదు. కూరగాయలు కూడా నేను తేను. వారంలో కూరగాయలు తెచ్చేది ఎప్పుడు అంటే ఒక సోమవారం రోజు మాత్రమే. ఆ రోజు కొద్దిగా ఆఫర్ ఉంటాయి, డిస్కౌంట్ సూపర్ మార్కెట్లలో ఇక్కడ. సో ఈ రోజు తేవడానికి కారణం ఏమిటంటే మా పెద్ద ముషిల్లి ఏదో పార్టీ పెడతాను ఇంట్లో. వాళ్ళ చుట్టాలు ఇంకా సౌదీ నుంచి ఎవరో రిలేటివ్స్ వస్తున్నారు. అందుకోసమని ఒక 30 దినాలు ఇచ్చి కూరగాయలన్నీ తీసుకొని వచ్చామనేది. ఇట్లుంటాయి ఫ్రెండ్స్ కోవిడ్లో. ఇంట్లో డ్రైవర్ పనులు, కూరగాయలన్నీ మనమే తేవాలా. ఇంకా ఏమంటే సూపర్ మార్కెట్లో పోవాలా, సామాన్లన్నీ తరాడి తీసుకోవాలా, క్యాషియర్ కౌంటర్ దగ్గర మళ్ళీ పెట్టాలా, బిల్లు వేయించుకోవాలా, మళ్ళీ అర్బాన్లో నుంచి తీసుకొచ్చి కార్లో పెట్టుకోవాలా, మళ్ళీ ఇంటి ముందర పోయి దించాలా. ఇట్లుంటాయి. అప్పుడే ఎండలు స్టార్ట్ అయిపోయినాయి, చెమటలు కారిపోతున్నాయి చూడండి. ఇక్కడ కువైట్లో క్లైమేట్ ఎట్టంటే వాన పడిందంటే క్లైమేట్ చేంజ్ అయిపోతుంది. ఇంక ఎండాకాలం స్టార్ట్ అయింది, ఏసీలు స్టార్ట్ చేసుకోవాల్సిందే. ఇక ఏడన్నా బయట షాపింగ్ మాల్కి పోయినా కానీ ఇంకా వెయిటింగ్ ఉండిందంటే చెమటలు కచ్చుకుంటా కూర్చోవాలా, లేకపోతే ఆ షాపింగ్ మాల్లో అట్లా పోయి తిరుగుతా, లేకపోతే ఏమన్నా సైడ్ కూర్చోవాలి ఏసీకి. ఇప్పుడు దగ్గర చుట్టికి పోదాం అనుకున్నా కానీ దగ్గర బయటికి పోయేసి 3 నెలలు అయిపోతాను హాలిడే వెళ్ళి. వెళ్ళాలి, నెక్స్ట్ వీక్ అయినా వెళ్తా. అది కాక ఇంకా నెక్స్ట్ వీక్ అయిపోయిందంటే రంజాన్ స్టార్ట్ అవుతుంది కోవిడ్లో. ఇంకా మళ్ళీ 1 నెల వరకు బయటికి వెళ్ళేదానికి ఏం లే, పనులు ఉంటాయి. మన ఛానల్ అయితే మానిటైజేషన్కి దగ్గరలో ఉన్నది. మన ఛానల్ అయితే మానిటైజేషన్కి దగ్గరలో ఉంది. చూద్దాం ఇంకా ఎన్ని రోజులు పడుతుందో. మనకు వాచ్ టైం కొద్దిగా పెరగాల. ఇంకా అది ఓకే అయిందంటే ఛానల్ మానిటైజేషన్ అయిపోతుంది. ఆల్రెడీ 3000 అవర్స్ అయితే అయిపోయింది. ఇంకా 4000 దగ్గరలో ఉంది. చూద్దాం, చేస్తా వీడియో. మానిటైజేషన్ అయినాక ఒక వీడియో చేస్తా.
అయితే రోడ్లన్నీ ఖాళీగా ఉంటాయి. ఇంకా ఈవినింగ్ టైం అయితే తిరుగుతారు ఎక్కువ వీళ్ళు. మొబైల్ వచ్చేసి సీట్ దగ్గర పెట్టిన, ఎలా వస్తుందో తెలియదు, బాగా వస్తుందో క్లారిటీ. మూవింగ్ అవుతుంది ఆ వీడియో. ఓకే ఫ్రెండ్స్, ఇంటికి అయితే వచ్చేసాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కొట్టండి, కొద్దిగా సపోర్ట్ చేయండి. ఇంకా ఈ సామాన్లన్నీ దించి మళ్ళీ ఇంట్లో పెట్టాలా. టైం వచ్చేసి 2 అయింది. ఈ సామాన్లన్నీ ఎత్తుకొని ఇంట్లో పెట్టాలి. ఇంట్లో అంటే ఇంటి లోపల కాదు, అటు సైడ్ లేడీస్కి ఒక సైడ్ డోర్ ఉంటుంది, మగవాళ్ళకి ఒక సైడ్ డోర్ ఉంటుంది. అక్కడ డోర్ దగ్గర పెట్టినా అంటే వాళ్ళు పని మనుషులు వచ్చి తీసుకొని పోతారు. మనకేం ఇంటి లోపలికి పోయేదానికి అలో ఉండదు. మనకు ఓన్లీ దివాళీ సైడ్ ఒక డోర్ ఉంటుంది, అక్కడ వరకే మనము లోపలికి. కూరగాయలు తీసుకొని వస్తానే నాకు వచ్చేసి అన్నము, పెరుగోటి, చికెన్ చేసి ఇచ్చినారు. సైడ్ కొంచెం నూనె చూడండి ఎంత ఉందో. అమ్మ వచ్చేసి టమాటా అది పికిల్ చేసి ఇచ్చింది. సో ఇది వేసుకొని తినడమే. ఆ చికెన్లో తినడం బంద్ చేసాము, పొట్ట ముందుకు వచ్చేస్తుంది. పడిందిరా కింద. టమాటా పచ్చడి, రైసు, పెరుగు. మా ఇంట్లో ఉండేది తెలుగాయకే. నువ్వు ఆ చికెన్ నూనె చేసి ఎత్తుకసావుక నాకు వద్దు, నువ్వు తేదక చికెన్ ఉంటాయని వేయించాలి. ఏం చేయాలంగా, అందుకే నేను కూడా తిన్నదాన్ని. పోయి మా ఫ్రెండ్ రూమ్లో చేసిన వాళ్ళు తినమని. సగం ఆ నూనె వల్లనే కోవిడ్లో ఉన్న డ్రైవర్లు అందరికీ పొట్టలు పడిపోతాయి. మా అమ్మ చేసిన టమాటా పచ్చడి చేసుకొని తినేస్తాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కొట్టండి, కొద్దిగా సపోర్ట్ చేయండి. బాయ్, థ్యాంక్ యూ.